హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇది వచ్చేసి కనుమ రోజు వ్లాగ్ అండి. భోగి రోజు, సంక్రాంతి రోజు అయితే అసలు నాన్ వెజ్ అయితే తినం అనమాట. ఆ 2 days నాన్ వెజ్ ఉండదు. కనుమ రోజు మాత్రం కొంచెం నాన్ వెజ్ ఎక్కువగానే ఉంటుంది. అయితే అందరూ లేరు కదా, ఇది మా వరకే కాబట్టి కొంచెంగానే చేస్తూ ఉన్నాను. అందరూ కనుక ఉంటే ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీలో వండేదాన్ని. సో ఇంక ఇవాళ ఏంటి అంటే పులావ్ చేస్తాను, చికెన్ పులావు. అయితే మధ్యాహ్నానికి చికెన్ పులావు. ఇప్పుడైతే మాత్రం నేను చికెన్ పులుసులోకి గారెలు అయితే వేస్తున్నానండి. అది కూడా మామూలు శనగపిండి గారెలు లేకపోతే మినపప్పు గారెలు కాకుండా సొరకాయ గారెలు అనమాట. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకుని సొరకాయ గారెలు అయితే చేస్తున్నాను. సో మధ్యాహ్నానికైతే చికెన్ పులావ్ చేస్తున్నాను. మా వారైతే అది పనిగా చెప్పారు, దమ్ బిర్యానీ వద్దు, నాకు చికెన్ పులావే కావాలి అని చెప్పి. అందుకని ఇంకా చికెన్ పులావ్లోకి ఇది సొంటెం కోడి, కొంచెం గట్టిగా ఉంటుంది. సో అందులో ఉప్పు, కారము, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు ఇవన్నీ కలిపేసి ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం సాఫ్ట్ అవుతుంది చికెన్. ఉప్పు కారాలన్నీ పట్టుకుంటాయి కదా, అందుకని చెప్పి చికెన్కి అన్ని మసాలాలన్నీ పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఆ తర్వాత ఇవాళ టిఫిన్ వచ్చేసి చెప్పాను కదా, సొరకాయ గారెలు అయితే వేస్తున్నానని. యాక్చువల్గా ఎప్పుడు మినపప్పు గారెలేనండి, శనగపప్పు గారెలు కూడా తక్కువే. మినపగారెలే, అదే వడలు అంటాం కదా, మినపప్పుతో చేసే వడలే ఎక్కువ చేస్తాను. ఎందుకంటే అవే బాగుంటాయి కదా చికెన్ పులుసుతోటి. అయితే ఇంక ఇవాళ ఏంటి అంటే, ముందు రోజు ఎలాగో గారెలు వేసాను మినపగారెలు, అందుకని చెప్పి ఇంక ఇవాళ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడుగా చేసుకుని సొరకాయ వడలు అయితే వేస్తున్నాను. మామూలుగా ఈ సొరకాయ వడలు ఈవినింగ్ టైంలో టీ తాగుతూ స్నాక్ లాగా చాలా బాగుంటాయి. సో నాకు అనిపించింది ఒకసారి చికెన్ పులుసుతో చేద్దాం ఎలా ఉంటుందా అని చెప్పి. నిజానికి చెప్పాలంటే చాలా టెన్షన్గా చేశాను. మామయ్యకి గారెలు, చికెన్ పులుసు అనేది ఇంకా మైండ్లో ఫిక్స్ అయిపోతారనమాట. కనుమ రోజు ఖచ్చితంగా ఈ రెండు ఉండాలి అని. సేఫ్ సైడ్గా ఇడ్లీ అయితే పెట్టాను. అయినా సరే లోపల అంటే ఏమన్నారు కానీ, కాకపోతే పాపం ఆయన ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అని. ఏమైందంటే ముందు రోజు పప్పు కొంచెమే నానబెట్టి ఆ రోజు సంక్రాంతికి కావాల్సిన వరకు కొంచెం గారెలు అయితే చేశాను. పక్క రోజు పప్పు ఉదయాన్నే లేవడం కొంచెం లేట్ అయింది. సో పప్పు అప్పటికప్పటికే నానదు కదా, నైట్ నానబెట్టడం మర్చిపోయా. అందుకని చెప్పి పండగ రోజు అన్ని రకాల వెజిటేబుల్స్ తెచ్చాను కదా, అప్పుడు ఈ సొరకాయ తీసుకొచ్చాను. సో ఎలాగో సొరకాయ ఉంది కదా, ఒకసారి ట్రై చేద్దామని చెప్పి. నిజానికి చెప్పాలంటే కొంచెం టెన్షన్గానే చేశానండి, తింటారో తినరో, ఏమైనా ఫీల్ అవుతారేమో అని. కానీ నిజానికి చాలా బాగున్నాయని చెప్పి. ఎప్పుడు 2-3 గారెల కంటే ఎక్కువ తినరు, తినేది 2-3 అయినా సరే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయన్నమాట. సో ఇంక ఇవాళ అయితే దగ్గర 6 గారెలు తిన్నారండి ఈ సొరకాయ గారెలు. నిజంగా అంత బాగున్నాయి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. సో ఇక్కడ ఏంటంటే నా దగ్గర చాపర్ ఉంది కాబట్టి పైన తొక్క తీసేసి సొరకాయని చాపర్లో వేసి ఇలా చాప్ చేసుకున్నా. మీ దగ్గర చాపర్ లేకపోతే మనం తురుముకునేది ఉంటుంది కదా, సో తురుముకుంటే సరిపోతుంది. పేస్ట్ చేస్తే బాగోదు, సో పేస్ట్ చేయొద్దు. చాపర్ ఉంటే చాపర్లో వేయండి, చాపర్ లేకపోతే తురుముకోండి. సో సొరకాయని తురిమేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో అల్లము, మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయని చాప్ చేసి వేసుకోండి, చిన్నగా తరిగి వేసుకోండి. అల్లము, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు మాత్రం మిక్సీ చేసి ఆ పేస్ట్ అయితే వేసుకోండి. నేనైతే అన్నీ కలిపి చాపర్లో ఇలా మంచిగా చాప్ చేసేసుకున్నాను అనమాట. చిన్న ముక్కల్లాగా కట్ చేసేస్తుంది కదా. ఇప్పుడు ఈ సొరకాయ మిక్చర్లో కొంచెం సాల్టు, ఇది బియ్యం పిండి అండి. బియ్యం పిండి ఎక్కువ కలిపేయకూడదు. అంటే ఆ సొరకాయలో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్కి సరిపడా పిండి అయితే కలుపుకోవాలన్నమాట. సో ఎక్కువ పిండి కలిపేసి ఆ తర్వాత మళ్ళీ వాటర్ వేసి మిక్స్ చేయడం అట్లా చేయొద్దు. కరెక్ట్గా అంటే సొరకాయ క్వాంటిటీయే ఎక్కువ ఉండాలి. అప్పుడు ఏంటంటే మనకి సాఫ్ట్గా వస్తాయి అన్నమాట గారెలు. అలా కాకుండా బియ్యం పిండి ఎక్కువ వేసామనుకోండి, చెక్కల్లాగా గట్టిగా వస్తాయి. అప్పుడు మనము చికెన్ గ్రేవీలో అద్దుకొని తినేటప్పుడు అంత బాగోవు. సో ఇప్పుడు ఏంటంటే కరెక్ట్గా ఆ సొరకాయలో ఉన్న వాటర్కి సరిపడా బియ్యం పిండి మిక్స్ చేసి ఇలా వేసుకోండి. శనగపిండి వేయొద్దండి, బాగోదు. బియ్యం పిండితోనే బాగుంటుంది. ఆ తర్వాత ఇంక ఇలాగా ఆ ఉప్పు అన్నీ ఒకసారి చెక్ చేసుకొని ఇలా గారెల్లాగా వేసేసుకోవడమే. పైనంతా క్రిస్పీగా ఉంటుంది, లోపలంతా సాఫ్ట్గాన. గారెలు అయితే మాత్రం చాలా బాగా వచ్చాయండి. ఇదిగోండి, మీడియం ఫ్లేమ్లో నూనె బాగా వేడిగా ఉండాలి. ఆ తర్వాత మంట తగ్గించుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అయితే నిజంగా నాకైతే చాలా ఇష్టం అండి ఈవినింగ్ టైంలో ఇవి. మంచిగా స్నాక్లా చాలా బాగుంటుంది. అయితే ఎప్పుడు చికెన్తో అంటే చికెన్ గ్రేవీతో ఇలా ఎప్పుడు ట్రై చేయలేదు. కానీ నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగా వచ్చాయండి గారెలు మాత్రం. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి.
అయితే ఇలా డీప్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు ఇందులోనే కాస్త పెరుగు కలిపేసి దోశల్లాగా కూడా వేసుకోవచ్చండి. సేమ్ ప్రాసెస్సే. గారెలు కాబట్టి కొంచెం పిండిని గట్టిగా వేసుకొని గారెల్లాగా వేసుకున్నాం. సో డీప్ ఫ్రై వద్దు అనుకున్న వాళ్ళు కొంచెం పెరుగు కలుపుకుంటే, అంటే దోశ అనేది మనకు కొంచెం పులిస్తే బాగుంటుంది అనుకుంటాం కదా, అందుకని కొంచెం పెరుగు కలిపేసి దోశలా కూడా వేసుకోవచ్చు. ఈసారి ఎప్పుడైనా అది కూడా మీకు చూపిస్తాను. సో ఇంకా చికెన్ కర్రీ రెసిపీ ఎప్పుడు చూపించేదే కదా. ఇది సొంటెం కూడా తీసుకొచ్చారు మా ఆయన. సో అది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కుక్కర్లో పెట్టేశాను అనమాట. అలాగే ఇడ్లీ కూడా పెట్టాను. ఇంకా ఫస్ట్ అయితే ఇడ్లీ పెట్టేసి చికెన్ కర్రీ చేసేసాను. గారెలు చేద్దామని అనుకోలేదు, కానీ అప్పటికప్పటికే అనుకొని చేశాను అనమాట. ఇంకా దేవుడి దగ్గర అవన్నీ పెట్టాం కదా వెజిటేబుల్స్. సో అక్కడ సొరకాయ చూశాను. సో ఇంకా సొరకాయ ఉంది కదా అని చెప్పేసి ఇంక అప్పటికప్పటికే చేశాను అనమాట. సో ఫస్ట్ వాయంతా చేసేసి ఒక 2 ఇడ్లీ, ఒక 2 గారెలు ఇంకా అట్లా పెట్టించేసాను అందరికీ. ఇదైతే లాస్ట్లో జస్ట్ ప్లేటింగ్ కోసమే అనమాట. అదైతే 2 రోజుల నుంచి ఏం తినక బిర్యానీ మావయ్య ఎలా ఉంది? బాగుందా? ఎందుకు మీరు ఫేస్ అలా పెట్టినారు? నేను అందుకే ఇంకా మామయ్యకి అయితే అడుగుతూ ఉన్నా అనమాట. అంటే నాకు ఎక్కడో ఒక చిన్న భయం ఏంటంటే గారెలు నచ్చాయా నచ్చలేదా అని చెప్పి. కానీ నిజంగానే మామయ్య గారెలు బాగా నచ్చాయి. ఎందుకంటే ఎప్పుడు సపరేట్గా తినరు. సో అంటే టిఫిన్ తినేసిన తర్వాత కూడా టీవీ చూస్తూ ఇంకొక 2 గారెలు తిన్నారు. సో అప్పుడు నాకు అనిపించింది అనమాట, ఓకే మామయ్యకి బాగా నచ్చాయి గారెలు అని చెప్పి. ఎందుకంటే మామయ్యకి ఎక్కువ డీప్ ఫ్రై ఐటమ్స్ బాగా నచ్చుతాయి. ఇలాంటి గారెలు కానీ, తర్వాత పకోడీలు, చికెన్ పకోడీ కానీ, బజ్జీలు కానీ, పూరీ కానీ, ఇలాంటివి డీప్ ఫ్రై ఐటమ్స్ ఎక్కువ మామయ్యకి ఇష్టము. సో గారెలు అయితే నచ్చాయని చెప్పి అప్పుడు అనుకున్నాను. నిజంగానే గారెలు చాలా బాగున్నాయి, ట్రై చేయండి. ఇంకా 2 డేస్ నుంచి పండగ హడావిడిలో అసలు బట్టలు ఉతికిందే లేదు. ఇంకా అవన్నీ కూడా వాష్ చేసినవి ఆరబెడతా ఉన్నాను. గాలి పటం కాదు, గాలి పొట్లం. అది తెగిపోయింది. దారం అంతా వేస్ట్. చుట్టండి దారం. ఇప్పుడు అంత లేదు, చుట్టూ దారం అంతా వేస్ట్ చేశారు. ఎగరేసింది లేదు కానీ ఈ దారం తెలా ఎగురుతుంది సీను. ఏడు ఈ దారం జాగ్రత్త విష్ణు, ఎగిరిపోతావు. ఉరి ఉరి చెట్టు పోతుంది రా బాబు. సీను ఇంకా అలా వాళ్ళందరూ కూడా గాలిపటం ఎగరేయడంలో బిజీగా ఉన్నారు. ఇంట్లో తయారు చేసుకున్న గాలిపటం. ఇంటి దగ్గర అంత గాలి ఎక్కువ ఏం రాదండి. ఇక్కడ ఏమి ఎగరేస్తారు, చుట్టూ అపార్ట్మెంట్స్, గాలి ఏమొస్తుంది ఇలా ఎగరేయడానికి. ఏదో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇంట్లో తయారు చేసుకున్నారనమాట ఆ గాలిపటం. నేను ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇప్పుడైతే చికెన్ పులావ్ అయితే వండుతూ ఉన్నాను. ఇంకా తినేసి బయటికి వెళ్ళి ఎగరేద్దాంలే అని చెప్పి. ఎప్పుడు కూడా గాలిపటం ఎగరేయాలి అంటే అయితే ఎయిర్పోర్ట్ దగ్గర పార్క్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. లేదంటే ఇంకా బీచ్కి వెళ్ళిపోవాలి. బీచ్ కానీ లేదా ఉడా పార్క్ కానీ వెళ్ళి అక్కడ ఎగరేయాలన్నమాట గాలిపటం. అప్పుడైతేనే ఎక్కువ గాలి వస్తుంది. అందరూ మనతో పాటు వేరే వాళ్ళు కూడా ఎగరేస్తారు కాబట్టి కొంచెం బాగుంటుంది అనమాట చూడడానికి కూడా. సో తీసుకెళ్తానులే అని చెప్పారు మా వారైతే. సో ఇంక ఇక్కడైతే నేను కుండలో వండుతున్నానండి పులావు. అయితే కుండలో ఎప్పుడు వండినా సరే ఫస్ట్ కొంచెం నీళ్లు పోసి, నీళ్లు బాగా మరిగిన తర్వాత ఆ నీళ్ళంతా వంచేసి ఆ తర్వాత అయితే కూర కానీ బిర్యానీ కానీ వండుకోవాలి. ఎందుకంటే అందులో ఆయిల్ లాంటివి ఏదైనా ఉండొచ్చు. మనం ఎంత నీట్గా కడిగినా సరే కొంచెం ఆయిల్ లాంటివి ఏదైనా ఉండొచ్చు. అందుకే వాటర్ వేసి మరిగించామనుకోండి, ఒకవేళ అందులో ఏదైనా ఉన్నా సరే ఆ నీళ్ళల్లోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం చక్కగా వండుకోవచ్చు అనమాట. సో ఇంక ఇక్కడ ఏంటి అంటే కుక్కర్లో ఫస్ట్ చికెన్ అంతా కూడా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను కదా. సో ఇప్పుడు ఆ చికెన్ అంతా కూడా కుక్కర్లో పెట్టేసి ఒక 3 to 4 విజిల్స్ అయితే పెట్టుకోవాలి. అది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ముక్క 4 విజిల్స్ పెట్టేసుకుంటే బాగా ఉడికిపోద్ది. ఇంక ఈ లోపల ఉల్లిపాయలు అయితే వేయించుకోవాలి. మెయిన్గా బిర్యానీ అంటే ఉల్లిపాయలే కదా, ఉల్లిపాయలు వేయడానికి టైం పడుతుంది కాబట్టి ఒకవైపు కుక్కర్ పెట్టేశాను, ఇంకోవైపు ఉల్లిపాయలు ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఆయిల్ వేసేసాను, హోల్ స్పైసెస్ వేసేసాను,
షాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచీ, ఆ తర్వాత స్టార్ ఫ్లేవర్, మొత్తం 5 రకాల హోల్ గరం మసాలా దినుసులన్నీ వేసేసి ఒక 3 పచ్చిమిర్చి, ఒక 2 గ్లాసెస్ రైస్ కాబట్టి 2 ఆనియన్స్ అనమాట, అంతే. సో ఇప్పుడు ఈ 2 ఆనియన్స్ వేగాలి, సిమ్లో పెట్టేసుకుంటే మనకి మంచిగా ఏగిపోతుంది. అది ఏగిపోయే లోపల ఇక్కడైతే కుక్కర్ ఒక 4 విజిల్స్ అయితే వచ్చింది. చికెన్ అంతా ఇదిగోండి మంచిగా ఉడికిపోయింది. అయితే ఆ కుక్కర్ సిల్వర్ కుక్కర్లో పెట్టాను కదా, అదే అల్యూమినియం కుక్కర్లో, అది సరిగా విజిల్ రాలేదు, అందుకని మళ్ళీ వేరే కుక్కర్లో పెట్టాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఆ కుక్కర్లో ఉడికిన చికెన్ అంతా కూడా ఇందులో వేసేసాను. కొత్తిమీర, పుదీనా వేసుకోవచ్చు, కాకపోతే నా దగ్గర కొత్తిమీర, పుదీనా క్యూబ్స్ ఉంటాయి కదా, మీకు తెలుసు కదా, నేను పేస్ట్ లాగా చేసి పెట్టుకుంటానని. సో అదైతే వేసేసాను. ఆ తర్వాత ఇక్కడ కొబ్బరి పాలైతే వేసుకుంటున్నానండి. ఇది 2 గ్లాసెస్, ఇక్కడ నేను రైస్ 2 గ్లాసెస్ తీసుకున్నాను కదా, 2 గ్లాసెస్ కొబ్బరి పాలు, 2 గ్లాసెస్ నార్మల్ వాటర్ అనమాట. సో వాటర్ వేసేసాను, ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ కూడా వేసుకున్నాను. ఆ తర్వాత బియ్యం నానబెట్టుకున్న, ఇది మామూలు బియ్యమే. పులావ్ ఎప్పుడైనా సరే మనం ఎప్పుడు తినే రెగ్యులర్ రైస్ ఉంటుంది కదా, సో ఆ రైస్ అయితే వేసుకోవాలి. దమ్ బిర్యానీ మాత్రమే నేను బాస్మతి రైస్తో చేస్తాను. ఈ పులావ్ ఏంటి అంటే మామూలుగా మనం ఇంట్లో వండుకునే బియ్యం ఉంటాయి కదా, వాటితోనే చేస్తాను అనమాట. సో కొంచెం కొత్తిమీర ఉంటే అలా కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకొని హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికాక ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే మన పులావ్ రెడీ అయిపోద్ది. ఇలా కుండలో వండుకున్న బిర్యానీకి ఒక మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది, ఒక స్మోకీ ఫ్లేవర్లా ఉంటుంది అనమాట. సో ఇదిగోండి, అయితే మీడియం ఫ్లేమ్లోనే కుక్ అవ్వాలి. కుండలో ఏంటంటే హీట్ అనేది ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి మనం పొరపాటున హై ఫ్లేమ్లో పెడితే అడుగైతే మాడిపోద్ది. సో కాబట్టి కొంచెం చూసుకుంటూ సిమ్లోనే, కుదిరితే మీడియంలోనే ఉడికించుకోవాలన్నమాట. సో ఇదిగోండి, మీకు కనుక టైం ఉంటే చికెన్ కూడా కుండలోనే ఉడికించవచ్చు. ఆ టైం లేనప్పుడు కుక్కర్లో చికెన్ కానీ మటన్ కానీ ఉడికించేసుకొని దాన్ని ఇలా ఇన్స్టెంట్గా అందులో వేసేస్తే త్వరగా అయిపోద్ది, అంతే. సో ఇదిగోండి పులావ్ చూసారు కదా. సో రైతా చేశాను, ఇది ఉంటుంది కదా కుకుంబర్ రైతా అయితే చేశాను అనమాట. సో తినేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ చెప్పే కదా గాలిపటాలు ఎగరేయడానికి బయటకు అయితే తీసుకెళ్తానని చెప్పారని. సో ఇప్పుడైతే బీచ్కి వెళ్తా ఉన్నాము, ఆర్కే బీచ్ దగ్గరికి వెళ్ళి అక్కడ గాలిపటాలు అయితే ఎగరేయాలన్నమాట. ఫుట్బాలర్ ఫేమస్ ఫుట్బాల్ వీడికి బాగానే ఉంది, జుట్టుంచారు వీడికి. అది కొంచెం పర్లేదురా, మీ డాడీకి మొత్తం కొరిగేశారు, ఫుట్బాల్ మొత్తం అంతా కట్ చేశారు. అబ్బా సెట్ అయ్యింది విష్ణు, గుండు నీకు బాగా సెట్ అవుతుంది విష్ణు, ఎందుకు నవ్వుతావు? నిజంగానే గుండు మా చిన్నోడికి చాలా బాగుంటుందండి. బాగుంటుందమ్మా, హెయిర్ ఉంటే బాగుంటుంది అంటే గుండు చేసుకున్నా నీకు ఒక్కడికి బాగా సెట్ అవుతుంది. అప్పుడు చేయించుకున్నాం కదా, ఇప్పుడు పెద్దోడు అయిపోయావు మరి. చేస్తుంటాం, పార్క్కి వెళ్తా అండి కైట్స్ ఎగరేయడానికి. అదే బీచ్. ఇదిగోండి ఇంకా బీచ్కి అయితే వచ్చేసాము. అసలు వైజాగ్లో ది బెస్ట్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది బీచే. మనసుకి బాధ వచ్చినా ఆనందం వచ్చినా దేనికైనా సరే బీచ్కి వచ్చి కూర్చుంటే మైండ్ అంతా మంచిగా రిఫ్రెష్ అవుతుంది. సో ఇంకా బీచ్కి అయితే వచ్చేసాము గాలిపటాలు ఎగరేయడానికి. అందరూ వచ్చారు. మామూలుగా అయితే పండగ టైంలో అంత జనం ఉండరు, కానీ ఇవాళ పర్లేదండి, కొంచెం బీచ్ అంతా కొంచెం జనాలు అయితే ఉన్నారు. మేమైతే 3:34 అలా వచ్చాము. ఒక 5:30 ఆ టైంకి మేము రిటర్న్ అయ్యే టైంకి జనాలు అయితే చాలా ఎక్కువ ఉన్నారు. మామూలుగా అయితే అంతమంది జనం ఉండరు. బహుశా ఈసారి ఎవరు ఊర్లకి వెళ్ళలేదో ఏమో మరి నాకు తెలియదు, కానీ ఈసారి మాత్రం కొంచెం వైజాగ్లో మనుషులు అయితే కనిపించారు. లాస్ట్ 2 ఇయర్స్ మేము బయటకు వచ్చినప్పుడైతే అసలు జనాలే లేరు, ఖాళీగా ఉండిందనమాట వైజాగ్ అంతా. సో ఇంకా బయటే ఇంకా గాలిపటాలు తీసుకొని దారాలు కూడా బయటే అప్పటికప్పుడే కొని తీసుకొచ్చారు. అసలు ఈ దారాలు అయితే ఏం బాగాలేవండి పాపం, చాలాసార్లు కట్ అయిపోయింది. మెయిన్గా లక్కీ గాలిపటం అయితే ఊడిపోతూనే ఉందన్నమాట, గాలికి కట్ అయిపోతూనే ఉంది దారం. అంటే మొన్న న్యూస్లో చెప్పారు కదా, ఏదో మాంజా దారాలు వాడకూడదు, దాన్ని ఏమంటారు, చైనా దారాలు వాడకూడదు అని చెప్పి. సో అందుకని ఇంక మా వారు ఏంటంటే ఆ దారం కొనకుండా మామూలు దారం కొన్నారు, కానీ పాపం అదేమో అస్తమాను కట్ అయిపోతూనే ఉంది, ఎగరలేదు సరిగా. లక్కీ అయితే ఏంటమ్మా నా గాలిపటం ఇలా అవుతుంది అని చెప్పేసి పాపం వాడు ఏడుస్తూ ఉన్నాడు.
విష్ణు గాలిపటం మాత్రం బాగా ఎగిరింది. ఎల్లో కలర్ది విష్ణుది, పింక్ వచ్చేసి లక్కీది అనమాట గాలిపటం. సరిగా ఇదిగోండి పాపం వాళ్ళ డాడీ చాలాసేపు ఎగరేసి మొత్తానికి ఎగరేశారు కొంచెం సేపు, కానీ ఎక్కువసేపు ఎగిరింది మాత్రం విష్ణుదే అనమాట. ఇదిగోండి ఇది వరకు అండి అసలు గాలిపటం అంటే వీక్లీ ఆట. హాలిడే ఉన్నప్పుడల్లా మగపిల్లలు ఎక్కువగా గాలిపటాలు ఎగరేసుకునేవాళ్ళు. అందరికీ మేడలు ఉండేవి కాబట్టి మేడల మీద ఉంచి ఎగరేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే మొత్తం అంతా అపార్ట్మెంట్ కల్చర్ అయిపోవడంతో గాలిపటం ఎగరేయాలి అంటే బీచ్కి లేదా ఖాళీ గ్రౌండ్స్లో అట్లా వచ్చి ఎగరేయాల్సి వస్తుంది. అది కూడా ఇలా పండగలు ఇట్లా ఉన్నప్పుడు మాత్రమే గాలిపటాలు గుర్తొస్తున్నాయి. రెగ్యులర్గా అసలు ఎవ్వరు గాలిపటం అమ్మేవాళ్ళు కూడా లేరు, ఎగరేసే వాళ్ళు కూడా లేరు కదా. ఇదివరకు మా చిన్నప్పుడైతే మా తమ్ముడు అసలు ఎంత దారుణంగా ఎగరేసేవాడో. వాడికి అసలు పిచ్చి అనమాట గాలిపటాలు. వాడే ఇంట్లో ఏవేవో తయారు చేసి ఆ దారాలన్నీ చేసేవాడు. రకరకాల కలర్ఫుల్గా ఉండేవి ఆ దారాలు. అలాగే పేపర్స్ ఉంటాయి కదా, పేపర్లు కూడా తీసుకొని వచ్చి వాడే గాలిపటాలు కూడా తయారు చేసుకునేవాడు. చాలా పెద్ద పెద్ద గాలిపటాలు. చాలా ఎక్కువ పిచ్చి ఉండేది వాడికి. సో అలా నాకు తెలుసు అనమాట. ప్రతి వారం టైం దొరికితే చాలు వాడు గాలిపటం ఎగరేసేవాడు మేడ మీద. అంత పిచ్చి వాడికి. సో ఇప్పుడు చూద్దామంటే అసలు ఎవ్వరూ గాలిపటం ఎగరేయట్లేదు. మా వాళ్ళు కూడా అంతేనట. టైం దొరికితే ఎక్కువగా ఇవి ఎక్కువ గాలిపటాలు బాగా ఎగరేసేవాళ్ళంట. అసలు మా పిల్లలకి అది ఎగరేయడమే రావట్లేదు. మా వారు గాలిపటం ఎగరేసి పిల్లలకి ఇచ్చారు ఎగరేయమని చెప్పి. ఫస్ట్ అయితే ఎగరేసింది మా ఆయనే. ఎగరేసి పిల్లలకి దారం అయితే ఇచ్చారనమాట. అలా ఏదో వాళ్ళ ఒక చిన్న సాటిస్ఫాక్షన్. కొంచెం సేపు పండగ అంటే గాలిపటాల పండగ మెయిన్గా కదా, కనుమ అంటే గాలిపటాల పండగ. సో వాళ్ళైతే అలా గాలిపటాలు అవన్నీ ఎగరేసేసి ఇంకా అక్కడి నుంచి ఇదిగోండి ఇంకా పిల్లలంటే ఇంక ఖచ్చితంగా పానీపూరి అడుగుతారు. సో బీచ్ దగ్గరలో 7 పానీపూరీస్ ఉంటాయి కాబట్టి ఇంక ఇంత దూరం వచ్చి పానీపూరి తినకుండా వెళ్ళం కదా. సో పానీపూరి దగ్గరికి వెళ్తున్నాం. చూసారా అండి జనాలు అసలు సండే సాటర్డే ఎలా అయితే ఉంటుందో బీచ్ రోడ్డు అలాగే ఉంది. ట్రాఫిక్ ఉంది బాగానే, జనాలు కూడా ఎక్కువగానే ఉన్నారు. అంటే ఇంక తర్వాత రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి కానీ బీచ్ రోడ్ మాత్రం కొంచెం రష్ ఉంది. మామూలుగా అయితే పండగల టైంలో ఇంత ఉండరు, ఎవరు ఖాళీగానే ఉంటుంది బీచ్ అంతా. అసలు బండ్లు కూడా ఖాళీగా ఉంటాయి అన్నమాట. అసలు కార్ అనేది కనిపించదు పెద్దగా. ఈసారి బాగా కార్లు ట్రాఫిక్ కూడా ఎక్కువగానే ఉంది. బహుశా చెప్పాను కదా ఎవరు వెళ్ళలేదేమో ఊర్లకి. ఇంకా స్కూల్స్ కూడా వెంటనే స్టార్ట్ అయిపోయాయి. అంటే వెనస్డే నుంచి థర్స్డే నుంచే కొన్ని స్కూల్స్ అయితే ఓపెన్ అయిపోయాయి. మా పిల్లలకి మాత్రం స్కూల్స్ అనేవి మండే నుంచి 20th నుంచి స్టార్ట్ అనమాట. చాలామందికి ఏంటంటే 16th నుంచే ఓపెన్ అయిపోయాయి స్కూల్స్. సో మా వాళ్ళకి మాత్రం ఇంకా మండే వరకు హాలిడేసే. అయితే ఇంక ఇక్కడైతే పానీపూరి తింటా ఉన్నాం. ఈ 7 పానీపూరీస్ ఏంటంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటుంది. మీకు ఒకసారి చెప్పే కదా వీడియోలో పానీపూరి ఎలా చేసుకోవాలో, ఈ 7 వెరైటీ పానీపూరి ఎలా చేసుకోవాలా అని చెప్పి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఫ్లేవర్ ఎక్కువ కలుపుతారండి. బేసిక్ పానీ అయితే ఒకటే, ఒక దాంట్లో గార్లిక్ ఫ్లేవర్, ఒక దాంట్లో మ్యాంగో, ఒక దాంట్లో జీరా, ఒక దాంట్లో ఇంగ్, ఒక దాంట్లో కటామీటా. ఆ తర్వాత ఇట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఫ్లేవర్ ఎక్కువ కలిపితే 7 వెరైటీ పానీపూరి అవుతుంది. 7 వెరైటీస్. అట్లా పానీపూరి అయితే తినేసాము. మరి హాట్ తినిన తర్వాత స్వీట్ కూడా తినాలనిపిస్తుంది కదా. సో ఇంకందుకని చెప్పి ఐస్ క్రీమ్ ఏంటంటే ఇదేదో కొత్తగా ఉంది, శాండ్విచ్ ఐస్ క్రీమ్ అంట. ఇది చిన్నప్పుడు ఎప్పుడో వచ్చేది అరుణ్ ఐస్ క్రీమ్స్లో. స్టార్టింగ్ వచ్చేది ఓవెల్ షేప్లో ఉండేది, ఇలా రౌండ్గా కాదు ఓవెల్ షేప్లో ఉండేది నా చిన్నప్పుడు ఐస్ క్రీము. సో ఇక్కడ మళ్ళీ చాలా రోజుల తర్వాత చూశాను శాండ్విచ్ ఐస్ క్రీము. ఇంకా అదైతే తీసుకున్నాను, అది తింటా ఉన్నాను. మా వారైతే తిడుతున్నారు, ఎందుకు శుభ్రంగా నార్మల్ ఐస్ క్రీమ్ తీసుకోవచ్చు కదా, ఇదైతే పట్టుకొని తినాలి, చేతికంతగా అంటే అంటుకుపోతుంది అని చెప్పి ఇంక తిడతా ఉన్నారు. కానీ నాకు ఎందుకో ఇదే నచ్చింది, బాగుంటుంది ఇది. ఆ తర్వాత పాపం మా వారైతే ఏం తినలేదు. ఇంకా తనైతే టీ ఇదిగోండి ఇక్కడికైతే టీ కోసం వచ్చారనమాట. ఇంక మా వారు టీ తాగేసి ఇంక మేమైతే ఇంటికి బయలుదేరిపోయాము. సో అదనమాట ఇంక ఇవాళ వ్లాగ్ అయితే. సో చూసారు ఇంకా నేనైతే మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.